మైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం అండి. లేవగానే ఎలా లేచారో అందరూ దేవుని మందిరానికి వెళ్ళటానికి సిద్ధపడండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించానన్నాడు దైవజనుడైన దావీదు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్తే మన సమస్యలు పరిష్కరించబడతాయి, కుటుంబాల్లో సమాధానాన్ని చూస్తాం, దేవుని గొప్ప కార్యాలు చూసి ప్రభునామాన్ని స్తుతించి ఘనపరుస్తాం. ఈరోజు శుభవచనం కొరకు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. దేవుడు మీకు విధించిన శిక్షను ఆయనే కొట్టివేసి ఉన్నాడు. ఇక ఏదో శిక్ష వచ్చింది, మా మీద శిక్ష ఉంది అనుకోబాకండి. కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా మనకు విధించిన శిక్షను ఆయన కొట్టివేసి ఉన్నాడు. తర్వాత మాట చూడండి, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే నిన్ను పట్టి పీడిస్తున్నారో, మాటల చేత వ్రాతల చేత రకరకాలైన పనులు చేసి నీకు నెమ్మది లేకుండా చేస్తున్నారో, యేసు నామములో ప్రభు మీ శత్రువులందరినీ వెళ్ళగొట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మొదలుకొని నీ శత్రువులు లేరిక సమాధానముతో నెమ్మదితో నువ్వు జీవించబోతున్నావు. దేవుని బిడ్డ, ప్రభు మీ శత్రువులను కొట్టివేసి ఉన్నాడు. మనకు 3 శత్రువులు ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి మొట్టమొదట మన శరీరమే మన శత్రువు. ఈ శరీరంతో మనకెప్పుడు పోరాటం ఉంటుంది. అయితే ప్రభు యొక్క ఆత్మతో నింపబడిన వారమై ఈ శత్రువును మనం జయించాలి. రెండవది మన అపవాది, మన శత్రువు సైతాను. దేవునికి విరోధంగా మనల్ని ఏ రీతిగా అయినా సరే రకరకాలైన భ్రమలు కలిగించే పనులు మన ముందు పెట్టి వాడు మనల్ని ఎలాగైనా సరే దేవునికి విరోధంగా బ్రతకాలని చూస్తాడు. దేవుని నామములో ప్రార్థన ద్వారా దాన్ని మనం జయించగలం. మూడవది ఈ లోకము మన శత్రువు. లోకము దాని ఆశలు గతించిపోయే సమయం వచ్చింది. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి జాగరూకులమై మెలకువతో లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, ప్రభు కొరకు జీవించాలి. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన శత్రువులు మనల్ని ఎవరైతే పీడిస్తున్నారో, పట్టి పీడిస్తున్నారో, మన మీదకు విరోధంగా లేస్తున్నారో, నిందలేస్తున్నారో, విమర్శిస్తున్నారో వారందరినీ ప్రభు ఈరోజు మొదలుకొని వెళ్ళగొట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 3వ మాట చూడండి, ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. శత్రువులను వెళ్ళగొట్టడమే కాదండి, ఆయన శిక్షను తొలగించడమే కాదండి, ఆయనే మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు మొదలుకొని యేసయ్య నీతో నాతో ఉన్నాడు. సమాధానంగా మనల్ని నడిపించబోతున్నాడు. ఆశీర్వాదకరమైన స్థితిలోకి మనల్ని తీసుకువెళ్ళబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ప్రభు నీ మధ్యలోకి వచ్చి, ప్రభు నీ ఇంటిలోకి వచ్చి, ప్రభు నీ జీవితంలోకి వచ్చి ఆయన అద్భుతములు చేయబోతున్నాడు. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే. ఎంతమంది మనకు దూరం అయిపోయినా, ఎంతమంది మనల్ని వేలుపెట్టి చూయిస్తున్నా అధైర్యపడద్దు. ప్రభువే నీ మధ్యలోకి వచ్చినాడు. హల్లెలూయా. యేసయ్య నీ మధ్యలోకి వచ్చినాడు. హల్లెలూయా. యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇది చూడండి, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవుడు బిడ్డలారా, శ్రేష్టమైన మాటతో ఈ ఉదయకాలం మిమ్మల్ని పురికొల్పుతున్నా. దేవుని మాట మీకు అందిస్తున్నా. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఏ అపాయం మీ ఇంటి దరి చేరదు, ఏ అపాయం మీ గుడారపు దరి చేరదు, ఏ అపాయం మీ బిడ్డల దరి చేరదు, ఏ అపాయం మీ జీవితం దరి చేరదు, సంభవింపదన్నాడు యేసయ్య. ఆకాశము భూమి గతించునేమో కానీ ఆయన మాటలు గతించవు. తల్లైనా మరిచిదేమో కానీ ఆయన మరువుడు మనల్ని ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. పరిశుద్ధమైన రక్తంతో విలువ పెట్టి కొన్నాడు మనల్ని. ఇక మీదట మీకు అపాయము సంభవించదు కదండి. ఏదైనా అపాయం గురించి ఆలోచిస్తున్నావా? ధైర్యం తెచ్చుకో.
ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా దేవుడు నీతో నాతో శ్రేష్టమైన రీతిలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక మీదట నీకు అపాయము సంభవించదు. ప్రతి అపాయాన్ని నా యేసయ్య సిలువలో భరించాడు. నీకు సంభవించబోయే ప్రతి అపాయాన్ని నా యేసయ్య సిలువలో భరించాడు. అపాయం యొక్క విలువ నా యేసయ్యకు తెలుసు. అపాయము కీడు రాకుండా తన బిడ్డలను సురక్షితంగా కాపాడే నా దేవుడు చెప్తున్న మాట ఇది. యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఇది. ఇక మీదట మీకు అపాయం సంభవించదు. సియోను కుమారి ధైర్యం తెచ్చుకో. యెరూషలేము బిడ్డలారా ధైర్యం తెచ్చుకోండి. క్రీస్తు రక్తంలో కడుగబడిన మీకు ఇక మీదట మీకు అపాయం సంభవించదు. మీరు వాహనాల్లో వెళ్తున్నా, ప్రయాణాలు చేస్తున్నా, దేవుని బిడ్డలుగా మీ పిల్లల కోసం ఆయా రీతులుగా పాటుపడుతున్నా, ప్రయాసపడుతున్నా, ఎటువంటి ఆపద మీ దరి చేరకుండా కాపాడే దేవుడు మనకుండగా ధైర్యం తెచ్చుకొని ఆయనకు సమర్పించుకొని ఇంకా ఏదైనా మనలో నుంచి తీసివేసుకోవాల్సిన విషయాలు తీసివేసుకొని ప్రభుకు దగ్గరగా జీవిద్దాం. యేసయ్య కృపకు పాత్రులు మౌదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమా స్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలము నాయన శుభవచనం ద్వారా ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం నాడు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. లేవగానే మీ మాటలు వినుటకు మాకిచ్చిన అవకాశముకై స్తోత్రాలు. దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదని చెప్పిన దేవా స్తోత్రాలు. ఏ అపాయం మా గుడారపు దరి చేరకుండా మీ రక్తముతో కడగండి, పరిశుద్ధ పరచండి. నీకు ఇష్టలుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఉదయాన్నే లేచి ప్రభా, ఈరోజు పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం కాబట్టి మీ సన్నిధికి పరుగులు తీస్తూ సంతోషంగా కుటుంబాలుగా వెళ్ళి మీ సన్నిధిలో కనబడే కృప మా అందరికీ దయచేయండి. వస్తున్న నీ ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. సేవకులు నిలబడుతున్నారయ్యా, నీ పక్షాన్ని ఈరోజు సేవకులు నిలబడుతుండగా సేవకులను బలమైన సాధనాలుగా మీరు వాడుకోండి. మీ శక్తివంతమైన సాధనాలుగా వాడుకోండి. సార్వత్రిక సంఘంలో జరుగుతున్న పరిచర్యను దీవించండి. సేవకులందరిపై మీ ఆత్మ ప్రోక్షణ కుమ్మరించి నీ కొరకు బలమైన సాధనాలుగా మీరే వాడుకొని మహిమ పొందమని అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరూ లేచి మీ సన్నిధిలోకి వచ్చి దైవాశీర్వాదాలు పొందుటకు సహాయం దయచేయండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న పరిచర్యను దీవించండి. నీ సేవకురాలు మీ ఆత్మ పూర్ణులాగా చేసి ఆత్మతో బలపరిచి దీవించి మీరే వాడుకొని మహిమ పొందండి. అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, చీకటి శక్తుల మీద విడుదల కలుగునుగాక, దురాత్మల సమూహాల మీద విడుదల కలుగునుగాక. నీ బిడ్డలు దీవించబడాలి. చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండ్రు మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించి బలమైన వాక్యం ద్వారా, స్తుతి ఆరాధనల ద్వారా, పాటల ద్వారా మీరే బలపరిచి కార్యాలు జరిగించి మహిమ పొందమని తండ్రి, రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న ఆరాధనలు దీవించమని, సేవకులను దీవించమని మీ చేతులకు అప్పగించుకుంటూ శుభవచనం చూస్తున్న బిడ్డలందరూ కూడా త్వరపడి లేచి వాక్యాన్ని విని త్వరగానైనా మందిరంలో కనబట్టుకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్న దేవుని ప్రియులందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘాలకు, సకల కోటి పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీ అందరికీ తోడైండునుగాక. ఈరోజు పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరిగే ఆరాధనలకు ప్రేమతో ఆహ్వానిస్తున్న ఉదయం 9:30 గంటలకే శ్రేష్టమైన స్తుతి ఆరాధనలు, అద్భుతమైన దైవ సందేశం ద్వారా ప్రభు మనందరికీ నెమ్మది కలిగించబోతుండగా ప్రతి ఒక్కరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.